హాయ్ ఫ్రెండ్స్, మనము మొబైల్ ఛార్జింగ్, ల్యాప్టాప్ ఛార్జరు, మొబైల్ ఛార్జరు అండ్ ఇది స్మార్ట్ వాచ్ ఛార్జర్. సో ఇది ల్యాప్టాప్ది. దీనికి టైప్ సి ఇచ్చాడు, యూఎస్బి కూడా లేదు. సో ఇది 62 వాట్స్ అనుకుంటా. ఇది 32, ఇది 5 వాట్స్ అనుకుంటా. సో దీంతో మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టగలమా? దీంతో మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టగలమా? అట్లా. సో దీంతో ల్యాప్టాప్ ఛార్జ్ చేయగలమా? చేయలేము, ఎందుకంటే దీని పవర్ సరిపోదు. సో దీంతో అన్ని ఛార్జ్ చేయొచ్చు. దీంతో 62 వాట్స్తో మొబైల్ ఛార్జ్ చేయొచ్చు. బట్ కానీ హై పవర్ ఇక్కడి నుంచి హై పవర్ వస్తుంది కాబట్టి ఎక్కువ పవర్ అనేది జనరేట్ అయ్యి ఫోన్కి వెళ్ళింది అంటే బ్యాటరీ కెపాసిటీ అనేది సరిపోదు, యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఏమవుద్ది? పైప్లో వాటర్ వెళ్తున్నాయి, ప్రెషర్ ఎక్కువైతే ఏమవుద్ది? పైప్ డ్యామేజ్ అవుద్ది లేదా మోటార్ డ్యామేజ్ అవుద్ది. ఇక్కడ మోటార్ డ్యామేజ్ అయ్యేదానికి లేదు, ఎందుకంటే అది రన్నింగ్లో ఉంది కాబట్టి. కానీ మన మొబైల్ ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్గా మనకి డ్యామేజ్ కాకపోయినా లోపల అనేది డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి లాంగ్ లైఫ్ రాదు, త్వరగా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ వస్తుంది, పవర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇక్కడ నుంచి పవర్ అనేది, ఈ ఛార్జర్ నుంచి పవర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ కెపాసిటీ అనేది, బ్యాటరీ కెపాసిటీ అనేది త్వరగా ఫుల్ అయిపోతుంది. అరే చాలా ఫాస్ట్గా ఫుల్ అయిపోయింది ఛార్జింగ్ ల్యాప్టాప్ ఛార్జర్తో పెడుతూ ఉంటే అని చెప్పి అనిపిస్తుంది. బట్ కానీ డ్యూరబిలిటీ అనేది తగ్గిపోతుంది, మనకి అది లాంగ్ టైంలో తెలుస్తుంది. సో ల్యాప్టాప్ ఛార్జింగ్కే వాడండి, అలానే మొబైల్కే వాడండి. ఇంకొంతమంది, నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ ఛార్జర్తో, అడాప్టర్తో నా స్మార్ట్ వాచ్కి ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏమైందంటే బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. ఛార్జింగ్ ఎక్కుతుంది, చూపిస్తుంది, బట్ కానీ నిలబడట్లేదు. సో దీనికి వారంటీ ఉండి క్లెయిమ్ చేసుకున్నా, సో అందువల్ల సేవ్ అయినా కానీ, లేకపోతే పోయినట్టు. సో నేను ఇప్పుడు స్మార్ట్ వాచ్కి ఛార్జింగ్ దీంతో పెడుతున్నాను. ఇది చాలా చిన్న అడాప్టర్, ఈ కెపాసిటీ సరిపోతుంది, చిన్నది కాబట్టి. సో కాబట్టి మీరు కూడా స్మార్ట్ వాచ్కి ఇట్లాంటి ఛార్జర్, ఇలాంటిదంటే 5 వాట్స్ 10 వాట్స్ ఇట్లా ఉండేది మాత్రమే ఛార్జింగ్ పెట్టండి. ఒకవేళ లేకపోతే కొనుక్కొని తెచ్చి పెట్టండి, అంతేగాని ఏదో ఒకటి అని మాత్రం పెట్టకండి. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నా. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.